మార్కెట్లో కల్తీ నూనెలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. చాలామంది అసలు ప్యూర్ ఆయిల్ తీసుకుంటున్నామన్న అయితే లేదు. ఈ టైంలో కొంతమందిలో ఆరోగ్య స్పృహ అయితే వస్తుంది. మన పూర్వకాలం నాటి పద్ధతుల ద్వారా తీసిన ఆయిల్స్ని తీసుకోవాలి అని చెప్పి ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ బేస్ తీసుకొని ఇట్లా న్యాచురల్ ఆయిల్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో శివగారు కూడా ఇక్కడ ఎద్దుగానుగని తీసుకున్నారు. ఎద్దుగాను ద్వారా నూనెలు ఆడిస్తున్నారు. చాలా రకాల పల్సెస్ పప్పు ధాన్యాల నుంచి కూడా మీరు ఆయిల్స్ తీస్తున్నారని తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఎద్దు కూడా ఉంది. సో ఎద్దు స్పెషాలిటీ ఏంటి, అసలు యూనిటీ సెటప్ అంతా పెట్టడానికి మీకు ఎంత ఖర్చు అయింది, ఆయిల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇంకా ఫుల్ డీటెయిల్ మీరు చెప్పండి. ఫస్ట్ అండి, ఈ గాను వచ్చేసి 1.5 lakhs అవుతుంది ఓన్లీ గానుగ చెక్కలకి మాత్రమే. ఇది మనకు ఆదిలాబాద్ నుంచి వచ్చేసింది. ఏం చెక్కండి? ఇది దిర్శనం అంటాం అనమాట. దిర్శనం ఒకటి నల్లతుమ్మ, రెండు వాడొచ్చు. దిర్శనం అనేది చాలా మంచిది, నల్లతుమ్మ కూడా చాలా మంచిది. బట్ మనకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. అంటే ఒకప్పుడు దీంట్లో ఇలాంటి వాటిలోనే ఆయిల్ తీసేవారు. ఎస్, ఓల్డ్ చెక్క ఇది. దీంట్లో తీస్తే కూడా మనకి న్యూట్రియన్స్ ఎక్కువ యాడ్ అవుతాయి కూడా. దిర్శనం చెక్కని ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తారనమాట. సో దాంతోపాటు ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్కి ఓవరాల్ కాస్ట్ నాకు 2 years బ్యాక్ 2.5 lakhs ఖర్చు వచ్చింది. అండ్ ఈ ఆయిల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి ఒక రూము, ఆ రూమ్కి ఒక 2 lakhs ఖర్చు వచ్చింది. తర్వాత ఎద్దుకు ఒక 70,000 to 80,000, 2 ఎద్దులు తీసుకుంటే ఒక 1 to 1.5 lakhs. దాంట్లో ఒక సపరేట్ షెడ్ ఒక 1 lakh. ఇది 30 feet by 30 feet. అంటే ఈ ఫీట్ లో ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. హైట్ 10 feet ఉండాలి, రౌండ్ వచ్చేసి 30 by 30. సో దీనికి టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 8 lakhs అయింది. అంత ఓవరాల్ కాస్ట్ చూసుకుంటే బుల్స్ అన్ని కలుపుకుంటే. సో దీంట్లో మనము అన్ని రకాల ఆయిల్స్ని తీయొచ్చు. అండ్ ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇక్కడ ఎలాంటి నేచర్ని డిస్టర్బ్ చేయం. ఇక్కడ అసలు ఎలాంటి కరెంట్ లేదు, మిషన్ లేదు. జస్ట్ చెక్కలు ఉన్నాయి, ఒక ఎద్దు తిరుగుతుంది, ఆయిల్ వచ్చేస్తుంది. అంతే, రోలు రోకలు లాగా. మన పెద్దలు పూర్వీకులు ఏదైతే మెథడ్ని వాడి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు, అదే మెథడ్ 5,000 years బ్యాక్ నుంచి ఉన్న మెథడ్ ఇది. సో దీని నుంచి తీసిన ఆయిల్ వరల్డ్ మొత్తంలో మోస్ట్ న్యూట్రియంట్ అనమాట. బయట మీకు చూసుకుంటే మార్కెట్లో ఉన్న ఆయిల్ 150 to 180 rupees లీటర్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మనము 13 kgs పల్లీలు వేసాము, ఓన్లీ 5 లీటర్ల నూనె మాత్రమే వస్తుంది. అంటే 3 kgలకి రేషియో చూసుకుంటే 3 kgలకి 1 kg నూనె వస్తుంది. అప్పుడు 3 kgల పల్లీలకి మనకి ఎంత హోల్సేల్లో కొన్నా కూడా, ఎంత డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మనం మిల్లింగ్ చేయించుకున్నా కూడా మినిమం 100 రూపాయల కేజీ అయితే పడుతుంది. 100%. 100 రూపాయల కేజీ పల్లీలు తీసుకున్నప్పుడు 300 రూపాయలు ఓన్లీ పల్లీలకే అవుతుంది. దాని నుంచి వచ్చిన చెక్క ఒక 100 రూపాయలు వచ్చినా కూడా మిగతా 200 రూపాయలు ఖర్చు, మళ్ళీ ప్రొడక్షన్ ఖర్చు, మళ్ళీ ప్యాకేజింగ్, మళ్ళీ దానికి ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కలుపుకుంటే కనీసం ఒక 350 రూపాయలు లీటర్ అయినా అమ్మాలి కదా ఎవరైనా కూడా. అంతకంటే తక్కువ అమ్మడానికి లేదు, ఎంత మిషన్లో తీసినా లేకపోతే ఎక్కడ తీసినా కూడా. మరి 150 నుంచి 180 రూపాయలకి లీటర్ ఎలా అమ్ముతున్నారు? నూనె ఎప్పుడైనా సరే చిక్కగా ఉండాలి, పాలు ఎప్పుడైనా పల్చగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మీరు మార్కెట్లోకి వెళ్తే ప్యాకెట్ పాలు ఎంత చిక్కగా ఉంటున్నాయి, ఎందుకంటే అది మిల్క్ పౌడర్, విచ్ ఈస్ వెరీ డేంజర్ ఫర్ హెల్త్. నూనె చూసుకుంటే నీళ్ళ నూనె అన్నట్టు ఉంటుంది, అది రీఫైండ్ ఆయిల్, అది డేంజరే. సో చిక్కగా ఉండాల్సిన నూనె పల్చగా అయింది, పల్చగా ఉండాల్సిన పాలు చిక్కగా అయ్యాయి. మన హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ పడ్డదో చెప్పడానికి ఇదే సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇది దెబ్బతీశారు, మన హెల్త్ మొత్తం దెబ్బతీశారు, అదే అనమాట. సో నేను ఇంకా ఏంటి అంటే మెయిన్ ఈ యూనిట్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఎద్దుల్ని కాపాడాలి. ప్రస్తుతం ఎద్దులు అయితే కట్టింగ్కి వెళ్ళిపోతున్నాయండి, ఇది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. ఒక డైరీ ఫామ్లో ఒక ఎద్దు పుట్టిందంటే 6 to 7 months దాన్ని అమ్మేసుకొని ఒక 5,000కో 10,000కో అమ్మేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఎద్దు ఉంటే మనకి యూజ్ లేదు, ఎద్దుని ఏం చేయలేము. సో చాలామంది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎద్దే అవసరం లేదు. మన షెడ్లో చూసుకోండి, ఎద్దు పుట్టిందంటే గానగ తిరుగుతుంది, లేకపోతే బుల్స్కి క్రాసింగ్కి పనికొస్తుంది. ఒక బుల్ని 2 generations కంటే ఎక్కువ క్రాసింగ్ చేయొద్దు. అలాంటప్పుడు ఏం చేయాలి, నేనైనా మళ్ళీ బుల్ అమ్మేయాల్సిందే కదా. సో అప్పుడు నాకు అమ్మకుండా నేను గానకు వాడుకుంటా. 2 generations. ఇది దేశీ బ్రీడే, డియోని బ్రీడ్. అది వికారాబాద్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సేమ్ హార్స్ లాగా ఉంటుంది. దాని హైట్ చూడండి, దాని ఫేస్ కట్ చూడండి, దాని స్ట్రక్చర్ చూడండి. అది వదిలితే ఎలా పరిగెడుతుంది అంటే సేమ్ గుర్రంలానే. మనం ఇలా వదిలితే ఆ రోడ్ వరకే మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, జస్ట్ 1 minute వచ్చేస్తుంది, అంత స్పీడ్ ఉంటుంది దాన్ని. అండ్ మంచి బ్రీడ్ అది, దాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి కూడా కాపాడింది అదే, మనం కూడా అదే చేయాలి. సో మెయిన్ మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, సో దీనికి 8 lakhs అయింది. ఇక్కడ మనము ఒక 13 kgs వేస్తే 5 liters ఆయిల్ వచ్చేస్తుంది. ఎంతసేపట్లో వస్తుంది? ఇది ఒక 1.5 hourలో వచ్చేస్తుంది. సో బయట ఆయిల్ కాస్ట్ వచ్చేసి మీకు 150-180కి దొరుకుతుంది. ఇక్కడ కాస్ట్ 450 rupees per liter ఇస్తున్నాము. ప్యాకెట్లో ఇవ్వము, మళ్ళీ అది కూడా స్టీల్ టిన్లో ఇస్తాం. సో అందుకని 450 rupees అనమాట. మీరు బయట ఆయిల్ 3 liters వాడారనుకోండి, రీఫైండ్ ఆయిల్, ఇది 1 liter సరిపోతుంది. అంటే బయట ఆయిల్ 3 spoons వేస్తే ఇది 1 spoon సరిపోతుంది. ఆయిల్ ఎప్పుడైనా సరే తక్కువనే వాడుకోవాలి. అండ్ ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ కాబట్టి కొంచెం వేసినా మీకు టేస్ట్ చాలా వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, బయట ఆయిల్ మీకు 3 liters అంటే ఆల్మోస్ట్ 550 to 520 rupees అవుతుంది, మనది 450. బయట కంటే రేట్ తక్కువే. మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్. మళ్ళీ దాంతోపాటు ఒక గానుగ పెట్టుకున్న ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు, ఒక ఎద్దుని నందీశ్వరిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు.
సో ఇది అందరూ అర్థం చేసుకోవాలి. రేట్ ఎక్కువ అని భయపడకుండా తక్కువ వాడుకుందాం, మంచి హెల్తీగా ఉందాం, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ని కాపాడదాం, ఎద్దుల్ని కాపాడదాం, ఆవుల్ని కాపాడదాం. సో 8 lakhs అయింది అంటున్నారు. సో దీని ద్వారా మీకు ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ వచ్చేసి ఇది ఏదైనా షిఫ్ట్ బేస్డ్ అండి. షిఫ్ట్ అంటే మనకి 2 hours ఒక షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు 13 kgs వేసాం కదా, 5 kgs రావడం 2 hours పడుతుంది. ఒక్క డేలో 3 షిఫ్ట్ చేయొచ్చు మనం. అంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, 3 షిఫ్ట్లు తీసుకుంటే పర్ డే 1500 మిగులుతాయి. అన్ని ఖర్చులు, లేబర్ అన్ని పోతే ఒక 1500 రూపీస్ మిగుల్చుకోవచ్చు. సో పర్ మంత్ మీద చూసుకుంటే మనకు ఒక 35,000 to 40,000 అయితే మిగులుతాయి. ఎప్పుడు ఓన్గా మనమే లేబర్ని పెట్టకుండా మనమే చేసుకుంటే ఒక 40,000 వరకు మిగులుతాయి. ఓకే, అంటే 40,000 వరకు మనకి ఇన్కమ్ వస్తుంది ఒక ఎంప్లాయీ టైప్. ఒక ఎంప్లాయీ టైప్ అయిపోతుంది. బట్ అదంతా మనం మార్కెటింగ్ చేసుకున్నప్పుడే. సో మార్కెటింగ్ పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం. ఎందుకంటే రేట్ ఎక్కువ, ఎవరైనా సరే వస్తారు చూస్తారు, రేట్ ఎక్కువ అని చెప్పి భయపడతారు. రేట్ ఎక్కువ, ఎందుకు ఎక్కువ, ఎలా ఎక్కువ అని చూడాలి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే ఎవరైనా తక్కువ ఇవ్వలేరు కదా ఏదైనా కూడా. ఎందుకంటే బయట మార్కెట్లో మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి వాళ్ళు ఇచ్చే ప్రైస్కి ఎక్కడ సంబంధం లేదు. సో అది అర్థం చేసుకొని జనాలు కొంచెం ఇప్పుడిప్పుడే మారుతున్నారు. నేను స్టార్టింగ్ పెట్టిన 1 yearకి ఇప్పుడు ఒక 1.5 year అయింది. ఈ 6 monthsకి చాలా మంది చేంజ్ అయిపోయారు. స్టార్టింగ్లో ఒక 100 మంది వస్తే ఒక 2-3 కూడా ఆయిల్ కొనేవాళ్ళు కాదు, వచ్చి చూడడం వెళ్ళిపోవడం అంతే. అమ్మో 450 అని భయపడి వెళ్ళిపోవడం. సో ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఎట్లా చేస్తున్నారు మార్కెటింగ్? నేను వచ్చేసి నాకు సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది, ఎక్స్ప్లోర్ విత్ శివ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. దాని త్రూ నా ఆయిల్ పెట్టే వీడియోస్ కానీ, నేను ఫార్మింగ్ చేసే టెక్నిక్స్ కానీ, మన దేశీ ఆవులు కానీ, నెయ్యి చేయడం కానీ, ఇదంతా నేను ఓపెన్గా చూపిస్తాను. అండ్ ఎవరైనా వస్తా అన్నా కూడా ఓపెన్, మీరు ఏదో నేను దాచి పెట్టేసి ఏదో లోపల ఏదో నూనె తయారు చేసి వాళ్ళకి అందించడం కాదు. ఇక్కడ వచ్చి చూడండి, మీ కళ్ళ ముందు నూనె ఇస్తాం, తీసుకోండి. నెక్స్ట్ టైం మీరు పార్సల్ బుక్ చేసుకొని మీకు డైరెక్ట్గా పంపిస్తాము. అక్కడిక్కడ మన తేడా వస్తే నాకు చెప్పండి, చెప్పేస్తాను. ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఇన్ని మాటలు చెప్తూ ఇంత ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, ఎద్దుని కాపాడాలి, నేను చిన్న కల్తీ చేసినా కూడా నా దగ్గర రేపు పొద్దున ఎవరు రారు. ఇంకోటి మౌత్ పబ్లిసిటీ. ఈరోజు మీరు కొన్నారు, మీరు బాగుంటే నచ్చితే ఇంకొకరు చెప్తారు కదా, వాళ్ళు ఇంకొకరు చెప్పడం వల్ల ఒక ఫ్యామిలీ కొన్నారనుకో నా దగ్గర, వాళ్ళ ఫ్యామిలీలో కనీసం 3-4 వెళ్ళిపోతుంది. రీసెంట్గా నేను కోకోనట్ ఆయిల్ గురించి పెట్టానండి. సింపుల్ ఎగ్జాంపుల్, కోకోనట్ ఆయిల్ గురించి పెట్టినప్పుడు బయట మార్కెట్లో కోకోనట్ ఆయిల్ చీప్గా ఎందుకుందని చెప్పి ఒక వీడియో పెట్టాను అనమాట. బయట వాడదంతా నాసి రకం కొబ్బరిలు, అది హెల్త్కి కూడా మంచిది కాదు. మనం తీసేది మంచి హై క్వాలిటీ కొబ్బరితో మాత్రమే తీస్తాం. రౌండ్గా ఉన్న బాల్ని తీసుకొచ్చి బ్రేక్ చేసి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేనిది మాత్రమే వాడి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అది 800 రూపీస్ per liter ఇస్తున్నాం. ఎందుకంటే కొబ్బరి ప్రైస్ ఒకప్పుడు 110 రూపాయలు ఉండే, ఏది లాస్ట్ 6 months బ్యాక్. ఇప్పుడు 300 రూపాయలకు వచ్చింది అది ఒక్క కేజీ. 200 రూపాయలు కేజీ పైన పెరిగింది. అయినా కూడా అదే రేట్లో ఎలా ఇస్తాం? ఇవ్వలేం కదా. సో 800 రూపీస్కి వచ్చి, అంటే 500 అమ్మేవాళ్ళం అప్పట్లో, 450-500కి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 800 ఇస్తున్నాము. జస్ట్ 300 రూపీస్ పెరిగింది. అయినా కూడా ఎందుకంటే మాకు లోయెస్ట్ మార్జిన్ కోకోనట్. ఒకప్పుడు మంచి మార్జిన్ ఒక 100 రూపీస్ అయినా వస్తుండే, ఇప్పుడు ఒక 40-50 రూపీస్ వస్తే ఎక్కువ. సో కోకోనట్ ఆయిల్ తీసుకునేటప్పుడు ఒక కస్టమర్ మీరు ప్యూర్ అని 10 సార్లు అడిగి 10 క్వశ్చన్లు వేసి వీడియో పెట్టండి, అది పెట్టండి, అన్నీ చూసి మీరు నిజంగా తీసారా లేదా అన్ని చెక్ చేసుకొని తీసుకున్నారు. ఫస్ట్ వాళ్ళు అడిగింది 1 లీటర్. 1 లీటర్ నాకు నమ్మకం లేదు. 250 ml అంటే వాళ్ళు అన్ని క్వశ్చన్లు అడిగారు, అంత చెప్పారు, ఏదేదో స్టోరీ చెప్పేసరికి నేను తాగుతాను, నాకు నరాల వీక్నెస్ ఉందని, అదని ఇదని చెప్తే 250 ml పంపించమంటే నేను అసలు పంపాను అనమాట. మినిమం 1 లీటర్. ఎందుకంటే 250 ml పంపించాలంటే కార్డ్బోర్డ్ తెచ్చి ప్యాకింగ్ చేసి అదంతా చేసి పంపించాలి. సో అయినా సరే ఆయన కోసం పంపించా. ఆయన ఎట్ ఏ టైం 7 లీటర్స్ ఆర్డర్ పెట్టారు. 7 లీటర్స్ కోకోనట్ ఆయిల్. ఎందుకు అంటే నేను వాడానండి, మా ఫ్యామిలీలో 7 members ఉంటాము, 7 families ఉంటాయి, 7 మందికి 7 లీటర్ల నూనె ఆర్డర్ పెట్టుకున్నాడు ఆయన. అంటే అర్థం చేసుకోండి, మౌత్ పబ్లిసిటీ. సో అంటే జెన్యూనిటీ కనిపించినప్పుడు, ప్యూరిటీ కనిపించినప్పుడు, ఎందుకంటే ఆయిల్ బాడీలో ఓపెన్ చేయడంతో మీకు స్మెల్ వచ్చేస్తుంది, కొబ్బరి స్మెల్. దట్ ఈస్ ప్యూర్ ఆయిల్. మీకు బయట మార్కెట్లో దొరికేది రీఫైన్డ్, వాడు ఏం కలిపాడో తెలియదు, ఎలాంటి కొబ్బరిలో వాడాడో తెలియదు. బయటైనా 700 రూపీస్ per liter అమ్ముతున్నారు కొబ్బరి. ప్రజెంట్ జనాలందరికీ తెలియదేమో, వాళ్ళు ఏదో చిన్న ప్యాకులు కొంటారు, లీటర్ వాల్యూ వాళ్ళకి తెలియదు. వీళ్ళు కొనేది ఎంత 100 ml 50 ml కొంటారు, అదెంత 40 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతున్నాడు. దాన్ని ఓవరాల్ తీసుకుంటే లీటర్కి వెళ్ళిపోతే అది 500-600 రూపీస్ దాటుతుంది ఇంకా. సో అది అర్థం చేసుకోవాలి జనాలు కూడా. ఇప్పుడు ప్రైజెస్ పెరిగాయి యాక్చువల్గా, బిఫోర్ చాలా తక్కువ ఉండే, వాడు కూడా ఎంతో చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు. అది ఎందుకంటే ఆ కొబ్బరిలు వాడడం మెయిన్ ఇంపార్టెంట్. కొబ్బరి కదా, రా మెటీరియల్ ఏం వాడుతున్నాం అనే దానిపైన మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను నాసి రకం కొబ్బరిలో వాడాను అనుకోండి, నాకు 100 రూపాయలు కొబ్బరి వచ్చేస్తాను. నేను జెన్యూనిటీ కాదు, అసలు ఆయిల్లో బాగుండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ బాగుండదు, దాని స్మెల్ బాగుండదు. ఇంకా నేను ఇంత కష్టపడి చేసి ఆ నాసి రకం కొబ్బరిలో ఎందుకు వాడడం? 8 lakhs ఇన్వెస్ట్ చేసా ఇక్కడ, కల్తీ చేసి నా దగ్గర కొబ్బరి వస్తారు. సో మంచి సీడ్ ఏదైనా, పల్లీలు కూడా మీరు చూడొచ్చు 50-60 కౌంట్ అనమాట. ఈ పల్లి సైజ్ చూడండి ఒకసారి, ఏ సైజులో ఉంది. దీనిపైన పొట్టు ఉండాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ పొట్టు ఉన్న పల్లీలు మాత్రమే వాడాలి. బయట మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కట్ పల్లి ఉంటుంది, జస్ట్ పొట్టు ఉంటుంది, ఏముండదు, కట్ అయిపోయిన పల్లి ఇలా ఉంటుంది కట్ పల్లి. ఇది 50 రూపాయల కేజీ బేగం బజార్లో. నేను ఎవరి గాయాలో ఇప్పిస్తాను, నేను వెళ్ళి చూశాను. ఈ పల్లితో తీసిన ఆయిల్ చాలా డేంజర్. దీన్ని ఆయిల్ తీసి మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేస్తారు, ఫిల్టర్ చేసి 250 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు. గానుగ నూనె అని, చెక్క గానుగ నూనె అని, అదని ఏదో పేర్లు పెట్టేస్తారు వాళ్ళు. ఇది చాలా డేంజర్. ఇప్పుడు ఇంకొకటి మెషిన్ గానుగ నూనె అంటున్నారు, దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? మిషన్ లో ఏంటంటే హై ఆర్పిఎం, కాన్స్టెంట్ ప్రెషర్. అంటే ఇది ఎద్దు తిరిగితే 1 minute ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది అంటే ఎంత స్లోగా నడుస్తుంది ఇది. మిషన్ అయితే స్పీడ్గా తిరుగుతుంది, దానివల్ల ఆయిల్ హీట్ అవుతుంది.
ఒక్కసారి ఆయిల్ హీట్ అయింది అనుకోండి మళ్ళీ దాన్ని రీహీట్ చేయొద్దు. ఆయిల్ హీట్ అయిన అవడంతోనే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని లాస్ అయిపోతాయి. సో అంటే న్యూట్రియన్స్ తక్కువ, అంటే అట్లీస్ట్ ఒక 50 to 60% అయితే తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మనం అంత కష్టపడి ఒక 100 రూపాయలకి వెనకలాడేసి ఈ మంచి ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలనుకుంటే ఇటు వచ్చేసి తీసుకోండి. జస్ట్ 100 రూపీస్ పెద్ద డిఫరెన్స్ కాదు మంచి న్యాచురల్ ఆయిల్ కావాలనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్యూరిటీకి ప్యూర్ ఫర్ ష్యూర్ అనేది 100% ఇది. దీంట్లో ఎలాంటి కల్తీ ఉండదు. అండ్ సీడ్ వాడడం కూడా ఖచ్చితంగా మంచిది వాడతాం. దానివల్ల కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువే ఉంది. అండ్ ఆ మిషన్లో ఇంకొందరు ఏం చెప్తారంటే మిషన్ స్లోగా తిరుగుతుంది మా మిషన్ అంటారు. స్లోగా తిరిగినా కూడా ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా పడుతుంది. ఎందుకంటే మిషన్ని ఇలా ఎంత ఒత్తిడి వేయాలో అంత ఒత్తిడి వేసి స్లోగా తిరుగుతుంది. అప్పుడు కూడా ఆయిల్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిల్ రావడం కూడా ఇప్పుడు ఈ గింజల నుంచి ఎంత ఆయిల్ బయటికి రావాలో అంతే వస్తుంది. మొత్తం ఆయిల్ బయటికి రాదు. మీరు దీని ఆయిల్ తీసిన తర్వాత మీరు కేక్ చూస్తే పచ్చిగా ఉంటుంది. ఇంకా తిప్పితే ఇంకా ఆయిల్ కూడా వస్తుంది. బట్ ఆయిల్ వచ్చే వరకే తీసుకోవాలి. మొత్తం ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి దీంట్లో నుంచి. కొంచెం ఆయిల్ దాంట్లో మిగిలి ఒక మళ్ళీ తీసిన తర్వాత కూడా మొత్తం 13 kg నుంచి తీస్తే మీకు కనీసం ఒక మిషన్లో వేసి తీస్తే 1/2 లీటర్ ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది. 1/2 లీటర్ to 1/2 లీటర్. ఆ ఆయిల్ మంచిది కాదు. మళ్ళీ ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకోవాలి. మళ్ళీ సీడ్ నుంచి కూడా ఎక్కువ ఆయిల్ కూడా తీయకూడదు. సో ఇదే వేస్ట్ ని ఆవులకి ఇదే వేస్ట్ ని మనము ఎద్దులు తింటాయి. దాని స్ట్రాంగ్నెస్ చూడండి ఎంత మంచిగా ఉందో, దిట్టంగా ఎలా ఉంది. ఇది తింటది, పని చేస్తుంది. తినది అరగాలంటే దానికి పని చేయాలి కదా. తిని పండుకుంటే దాంతో కూడా కాదు. ఇంకొందరు ఏమంటారంటే నేను అడుగుదాం అనుకుంటున్నా, జీవహింస ఎద్దుని అట్లా కట్టి పెట్టారు, ఎద్దుని కట్టి దాన్ని హింసిస్తున్నాను, దాన్ని బతుకుండగానే నరకం చూపిస్తున్నావు. మూర్ఖుడివి, నీకు బుద్ధి ఉందా? మిషన్లు వచ్చాయి, ఇంత టెక్నాలజీ వచ్చింది, చదువుకున్నావా నువ్వు? చదువుకుని ఈ పని ఏంటి, బుద్ధి ఉందా నీకు అని చెప్పేసి కామెంట్లు వస్తాయంట అనమాట. అలాంటి వాళ్ళకి సింపుల్ క్వశ్చన్, మన ఇప్పుడు ఏజ్ 25 years దాటింది. ఇంట్లో వాళ్ళు పని చేయకపోతే ఊరుకుంటారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి బుద్ధి ఉందా, మీ అబ్బాయిని ఎందుకు పని చేపిస్తున్నావు, నీకు తెలివి ఉందా, మీ అబ్బాయి పని చేయాలి పండబెట్టి ఇంట్లో అంటే ఊరుకుంటారు ఎవరైనా? ఆ కామన్ సెన్స్ ఉన్నట్టు అది లేదు. ఇక్కడ ఏంటి అంటే అది ఒక డే మొత్తంలో 24 hours ఒక 2 hours పని చేస్తుంది. మా అయితే 3 hours పని చేస్తుంది. ఓకే, మిగతా అవర్స్ అంతా ఏం చేస్తుంది? హాయిగా తిని రెస్ట్ తీసుకుంటుంది. అతిపెద్ద విషయం ఏంటంటే కట్టింగ్కి పోకుండా కాపాడడం. అది కట్టింగ్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఎద్దులు పెట్టుకునేది, ఇప్పుడు నేను ఊరికి ఎద్దులు పెట్టుకోవాలంటే దాని మెయింటెనెన్స్ per month 6 to 8,000 rupees వస్తుంది. 6 to 8,000 rupees నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను? మనకు వచ్చే జాబుల నుంచి మన బతుకులు గడవడమే కష్టం. దాని ఫుడ్ని అది రెడీ చేసుకుంటుంది. దాని జీవితకాలం పని చేసిన వాళ్ళు పని చేస్తుంది. పని చేసిన తర్వాత ఏం చేస్తుంది? నాకు పేడ ఇస్తుంది. పేడ వ్యవసాయానికి వాడుకుంటా, గో ఉత్పత్తులు చేస్తా, అవి అమ్మేసుకుంటాం. దాని అది ఉన్నా అది ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ మనకు పని చేస్తూనే ఉంటుంది. పని చేయకపోతే దాని పేడని వాడుకుంటాం, దాని మూత్రాన్ని వాడుకుంటాం. ఈవెన్ దాని మూత్రంతో కూడా వ్యవసాయం వాడుకోవచ్చు. సో అది ఎంత ఫ్రెండ్లీగా ఉందో చూసారు, ఎంత మంచిగా ఉందో అటాచ్మెంట్, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. సో మనతో పాటు మనకు పని చేసి దాని ఫుడ్ అది ఎర్న్ చేసుకుంటుంది, నాకు కొంచెం డబ్బులు ఇస్తుంది అది. సో అది అర్థం చేసుకోవాలి. కానీ ఊరికే నువ్వు ఎద్దుని హింసిస్తున్నావు, అది ఇస్తున్నావు అంటే మన పూర్వీకులు ఎద్దులనే కదా యూజ్ చేసింది. సో వాళ్ళు ఎద్దుల్ని దేవునిలాగా, నందీశ్వరులాగా చూసుకున్నారు. శివుడు ముందు ఏముంటుంది? నందే కదా ఉండేది. మరి ఆ నందులు ఇప్పుడు ఎక్కడున్నాయి? నందికి వెళ్ళి చెప్పండి అందరు వెళ్ళి శిలానందికి మొక్కుతున్నారు, శిలానందికి చెప్తున్నారు. మరి బతుకున్న నందిని ఎవరు పట్టించుకోవాలి? బతుకున్న నందరూ కోసుకొని తింటున్నారు. కోసుకొని తింటే వీళ్ళందరికీ ఓకే, మళ్ళీ దీనితో పని చేయించుకుంటే నాట్ ఓకే. ఇంకా హైలైట్ ఏంటి అంటే ఆ కామెంట్ చేసేవాళ్ళు కూడా ముందర చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు పెట్టుకొని తింటా కామెంట్లు చేస్తారు. వాళ్ళేం హింసపరులు కాదా వాళ్ళు? అంటే దాన్ని కోసుకొని, ఒక ప్రాణిని కోసుకొని తినడం వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి ఓకే, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ దీన్ని పని చేపిస్తే వాళ్ళకి హింస. అంటే ఆలోచించే కామెంట్స్ వచ్చినప్పుడు నాకు నవ్వు వస్తుంది. అయ్యో అవునా అని చెప్పేసి నేను కొందరు రిప్లై ఇస్తా, కొన్ని పట్టించుకోను కూడా. కొన్ని బ్యాడ్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ వస్తే అవి అసలే పట్టించుకోను. దాన్ని అంటే నవ్వుకొని వదిలేయడమే. ఇప్పుడు ఒకరు మనకు వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టారంటే నేను ఏమనుకుంటా అంటే అది వాడి క్యారెక్టర్ని వాడు చూపించుకుంటాడు నా ముందు. అది నా క్యారెక్టర్ కాదు. అది వాడు నా మీద బూతులు తిట్టి, మా ఇంట్లో వాళ్ళని తిట్టి, లేకపోతే ఇంకొకరినో తిట్టి ఏదో వాడాడంటే అది వాడి క్యారెక్టర్ని వాడు డినోట్ చేసుకుంటున్నాడు. హీఈస్ బ్యాడ్, నేను బ్యాడ్ కాదు. సో మనము ఒకటండి, వెన్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. సంపద పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. అంటే హెల్త్ పోతే ఏదో కొంచెం కోల్పోయినట్టే. వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. వీళ్ళందరూ క్యారెక్టర్లెస్ పీపుల్. ఇన్ఫ్లుయెన్సర్ సార్ చెప్పుకొని పిచ్చి పిచ్చి వీడియోలు చేసి, వల్గర్ వీడియోస్ చేసి, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని పక్కన పెడితే ఈ కామెంట్లు చేసే ఒక సెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళంతా వచ్చి కామెంట్లు పెడితే ఏంటి వాళ్ళ క్యారెక్టర్నే కదా వాళ్ళు లాస్ చేసుకునేది. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. మనం ఏంటి అంటే చెప్పండి, ఏదైనా రాంగ్ జరుగుతుంది అంటే చెప్పండి, క్వశ్చన్ చేయండి. అదే రైట్ వేలో క్వశ్చన్ చేయండి. ఎందుకు బూతులు ఆడడం, ఎందుకు చేయడం, ఏమొస్తుంది దానివల్ల అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, సో శివగారు మొత్తం మనం అన్ని కవర్ చేసాం, అన్ని మాట్లాడాము. ఆయిల్ ఎలా వస్తుంది, ఎంత ప్రైజింగ్ ఉంటుంది, ఎలా వాడుకోవాలి. సో వ్యవసాయంలో ఆవుల, పశువుల పాత్ర ఏంటి, వాటితో మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు అదంతా బాగా చూసాము. ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలతో వ్యవసాయం, ఎద్దులతో గానుగా, దాని నుంచి వచ్చే పేడతోటి గోబర్ గ్యాస్, అలా కాకుండా వాటితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ వ్యవసాయం అంటే వృధా కాదు, నెక్స్ట్ తరం ఫాలో అవ్వాల్సిన పద్ధతి అని రైతు శివ మనకి ప్రూవ్ చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనతో మరింత మంది రైతులు వ్యవసాయం వైపు అడుగులు వేయాలని మనము ఆశిద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ పాడి పంటలు కార్యక్రమం.